నుండి మనలను పవిత్రులుగా చేస్తాడంట. శిక్షకు పాత్రలం కాకుండా మనల్ని పవిత్రపరచబడి దేవుని రాజ్యానికి మనం వారసులమై, రాజ్యానికి నువ్వు వారసులం కావాలంటే ఆయనలో ఉన్నటువంటి నీతి, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి యథార్థత, ఆయనలో ఉన్నటువంటి సత్యము, ఆయనలో ఉన్నటువంటి శాశ్వతమైన ప్రేమ నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడే ఆయన రాజ్యానికి వారసులమైతా. క్రీస్తు లేకుండా మన జీవితంలో ఎంత ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, అవి ఏవి కూడా ప్రభు యొద్దకు చేర్చబడి నీతి పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి నువ్వు వారసులమైతా. నీతి పరిశుద్ధ రావాలి అంటే క్రీస్తు రక్తంలో కడగబడి అంతము వరకు సహించి క్రీస్తులో రక్షించబడినప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తాం. ఇక్కడ చూస్తే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల, ఒకవేళ నీలో ఉన్న పాపము ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి, ఏంటంట, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేశారట. ఈ రాత్రికాల సమయంలో మనలో ఏ పాపం మనల్ని ప్రభుత్వం చేస్తుంది? మనలో పాపం ఉంటే క్రీస్తు బిడ్డలమని చెప్పుకోవడం అబద్ధమే అని లేఖన భాగాలు చెప్తా ఉన్నాయి. నీ జీవితంలో క్రీస్తు మాత్రమే ఉండాలి అని అనుకుంటే విడిచిపెట్టాల్సిన అన్నీ కూడా విడిచిపెట్టి క్రీస్తు కొరకే బ్రతకాలని, క్రీస్తు కొరకే జీవించాలని, క్రీస్తు కొరకే సాక్షి బిడ్డగా ఉండాలని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ పాపం నిన్ను ఇప్పటివరకు ప్రభుత్వం చేస్తుందేమో, దేవునికి విరుద్ధంగా నువ్వు జీవించావేమో ఇప్పటివరకు కూడా, యేసు వైపు ఎప్పుడైతే చూస్తావో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము నువ్వు వెలుగులో నడిస్తే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది.